బిగ్ బాస్ హౌస్ అనేది ఆఖరి అంకానికి చేరుకుంది. మరి ఇంకొక గంటలో షో పూర్తయిపోతుంది. విన్నర్, రన్నర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అందరికి అన్ని పొజిషన్స్ తెలిసిపోయాయి. మనందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే ఇక్కడ విషయం ఏంటి? ఒక ఊహించని ట్విస్ట్ ఏంటి అనేది గనుక చూస్తే ముఖ్యంగా కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా విన్నర్ రేస్‌లో ఉన్నప్పుడు నాగ్ సార్ ఇద్దరిని చేతులు పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్తారు. జనరల్‌గా విన్నర్‌ని, రన్నర్‌ని పక్క పక్కన అంటే టాప్ 2ని. అయితే ఈ ఇన్సిడెంట్ ముందు ఒక పెద్ద సెన్సేషన్ జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయమే అక్కడ జరిగింది. మనం ముందుగానే అప్డేట్ ఇచ్చుకున్నాం మన ఛానెల్‌లో. అదేంటి అంటే ఆల్రెడీ ఒకసారి సూట్‌కేస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి సూట్‌కేస్ వెళ్ళదు. ఓకే. వెళ్ళినా కూడా అది నామమాత్రపు అమౌంటే ఉంటదనమాట. సో, డెమాన్ పవన్ ఆల్రెడీ 15,00,000 తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే. థర్డ్ పొజిషన్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. యాక్చువల్లీ తన పొజిషన్ థర్డ్ పొజిషనే. ఎందుకంటే ఫోర్త్ పొజిషన్‌లో ఉన్న ఇమాన్యుయల్‌కి అసలు అమౌంటే ఆఫర్ రాలేదు. వచ్చింది డెమాన్ పవన్‌కి. డెమాన్ పవన్ హ్యాపీగా తీసుకొనొచ్చేసాడు. చాలా రైట్ డెసిషన్ తీసుకున్నాడు. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. పక్కన పెట్టేస్తే అయితే తనుజ అలాగే కళ్యాణ్ గురించినే తనకి కూడా వాళ్ళకి కూడా ఆఫర్ వచ్చిందట. అయితే వాళ్ళకి ఎంత ఆఫర్ వచ్చిందంటే వాళ్ళకి కూడా 15,00,000 15 20 సంథింగ్ మంచి అమౌంటే అన్నమాట. అయితే వాళ్ళకి కూడా అమౌంట్ వస్తే అటు తనుజ, ఇటు కళ్యాణ్ వద్దంటే వద్దన్నారంట. వద్దంటే వద్దన్నారంట. అయితే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కూడా "నువ్వు అస్సలు తీసుకోవడానికి వీల్లేదు కళ్యాణ్. నువ్వు ఏది డెసిషన్ ప్రేక్షకుల ఓట్లు ఎటువైపు వెళ్తే అటువైపే నువ్వు వెయ్యి" అని చెప్పడం అయితే జరిగిందంట. అయితే ఇక ఆ తర్వాత దానికి సంబంధించి కళ్యాణ్ కూడా లేదు డాడీ నేనసలు తీసుకోనని చెప్పడం జరిగింది. ఇక తనూజ వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్చువల్లీ తనూజ వాళ్ళ మదర్ అయితే తీసుకోవాలా? వద్దా? అనేది నీ ఇష్టం. నేనైతే ఏమి చెప్పను అని అన్నారట. అంటే ఆవిడకి తీసుకున్న ఇష్టమే, తీసుకోకపోయినా ఇష్టమే అన్నట్టుగానే ఆవిడున్నారు. కాకపోతే వాళ్ళ సిస్టర్ మాత్రం లేదు నువ్వు కప్ కొట్టి రావాలి. యూ ఆర్ ద ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారట. స్ట్రాంగ్‌గా ఉండేసరికి ఇక తనుజ గూడా యాక్చువల్లీ ఫస్ట్ నుంచి తనుజకి కూడా తీసుకోవాలనైతే లేదు. సో, ఇద్దరు కూడా ఆల్‌మోస్ట్ 15, 20 మినిట్స్ పాటు వాళ్ళని బ్రతిమలాడడం అయితే జరిగింది. బట్ ఇద్దరు కూడా నో చెప్పడంతో ఇద్దరు స్టేజ్ మీదకైతే వచ్చేసారు. స్టేజ్ మీదకొచ్చిన తర్వాత అసలింకా ఇద్దరు కూడా ఎలా అంటే కళ్ళెమ్మట నీళ్ళు పెట్టేసుకుంటున్నారు. జనరల్‌గా విన్నర్ రేస్‌లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎమోషనల్ అవుతారు. లేకపోతే అసలు ఇద్దరు ఎమోషనల్ అవ్వరు. చాలా హుందాగా ఉంటారు. హంబుల్ ఉంటారు. అలా ఉంటారు కదా! ఇక్కడ ఇద్దరు ఏడుస్తున్నారంట. తనుజ కళ్ళలో నీళ్ళొస్తున్నాయంట. అలాగే కళ్యాణ్ కళ్ళలో నీళ్ళొస్తున్నాయంట. మొత్తానికైతే మాత్రం కళ్యాణ్ పడాలా ఈస్ ద విన్నర్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9. ఒక కామనర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఒక సోల్జర్‌గా నిజం చెప్పాలి అంటే ఒక సోల్జర్ అనేవాడు ప్రపంచం మొత్తానికి తెలిసిన వ్యక్తి అవుతాడు. దేశం మొత్తం గర్వించే ఒక మనిషి అవుతాడనమాట. ఎందుకంటే మనందరం డాక్టర్స్, లాయర్స్, ఇంజినీర్స్, సీఏస్, చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరినీ చాలా ఎక్కువగా మనం ప్రొఫెషనల్స్ వాళ్ళు గొప్పవాళ్ళని పొగుడుతుంటాం. కానీ అస్సలు వాళ్ళ జీవితం అంతా ధారపోసి ఎంతో గొప్పగా దేశాన్ని ఉద్ధరించాలి అనుకున్న వాళ్ళలో సోల్జర్ కూడా ఫస్ట్ లిస్ట్‌లో ఉంటారు. అసలు వాళ్ళకే మనం ఫస్ట్ సెల్యూట్ చేయాలి. నిజమైన భారతదేశ ముద్దు బిడ్డలు ఎవరైనా ఉన్నారు అంటే అది సోల్జర్స్ మాత్రమే. 3 ఇయర్స్ పాటు దేశ సేవ చేశాడు. ఆపరేషన్ సింధూర్‌లో కూడా తను యాక్టివ్ పార్టిసిపేషన్ చేశాడు. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుందండి. అంతేకాకుండా తనకెంతో ప్యాషన్‌తో కూడుకున్న ఈ నటన, అలాగే సినిమా, మూవీ, బుల్లితెర ఫీల్డ్‌కి రావాలి అంటే 'బిగ్ బాస్' అనేది ఒక ఆప్షన్ లాగా తను ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యే 'బిగ్ బాస్‌లోకి' ఎంట్రీ ఇచ్చాడు. అగ్ని పరీక్షలో తన సత్తా ఏంటో చాటాడు. అలాగే అక్కడి నుంచి కూడా ఓటింగ్‌లో ప్రభంజనం చూపించి ఫస్ట్ కార్నర్ కంటెస్టెంట్ ఇన్ 'బిగ్ బాస్' సీజన్ 9కి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత ఇక టోటల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9ని కాంక్వర్ చేశాడు. కానీ సింపుల్‌గా అయితే తనకేం రాలేదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే చాలా ఒడిదుడుకులు. తనూజ, ఇమాన్యుల్, భరణి గారు, సంజన లాంటి సూపర్ డూపర్ స్టార్స్ వాళ్ళు సెలబ్రిటీస్. తనూజ ఏంటంటే అసలింకా నిజం చెప్పాలంటే తెలుగింటి ముద్దు బిడ్డ ఆమ. అందరూ కూడా తనూజ, తనూజ చాలా ఇష్టపడ్డారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఆటని గాని, ఆ అమ్మాయిని గాని ఇష్టపడ్డారు. అలాగే ఇమాన్యుల్ ఎంత టాప్ కమెడియనో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అటువంటి ధీటైన వీరుడిని, సూర్యుడిని కూడా వెనక్కి తోసి విన్నర్ అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. ఎంతో కృతజ్ఞతగా కామ్ అండ్ కంపోజ్డ్ క్యారెక్టర్ కలిగిన కళ్యాణ్ పడాలా ఈస్ ద విన్నర్ ఆఫ్ సీజన్ 9. సెల్యూట్ టు సోల్జర్. ఇంతకన్నా మనం ఏం చెప్పలేము.
సెల్యూట్. మీరు కూడా కళ్యాణ్ గెలుస్తాడని గనక అనుకున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్‌ని చెప్పండి. ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పండి. షేర్ చేయండి. తనూజ ఫ్యాన్స్‌కి పాపం ఇది లిటిల్ బిట్ నిరాశగానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. ఏది ఏమైనప్పటికి కూడా ఇంతవరకు వచ్చిన తర్వాత రన్నర్ కూడా చాలా గొప్ప విషయమే. తన మాట కోసం తను నిలబడింది, కలబడింది. ఆ మగ పిల్లలతో సైతం వీరంగం ఆడించింది. చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. తన బాండింగ్స్ వల్ల భరణి గారు బయటికెళ్ళిపోయారేమో అన్న బాధతో తనకి నాన్న అని పిలవాలనున్నా కూడా ఆ బంధాన్ని వెనక్కి తీసుకుంది. సో, నాకైతే టాప్ 5 కంటెస్టెంట్స్ ఐదుగురు కూడా విన్నర్సే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.